పెళ్లి నీకు సీనుకి అని మేమనుకుంటూ ఉంటే ఇంట్లో మీ మావయ్య మా వదిన అందరూ కలిసి చాటుగా ఆదికి సీనుకి పెళ్లి చేయాలని చూస్తున్నారు. ఆపండి. సర్లే పిన్ని, నా పెళ్లి గురించి మీరందరూ ఎదురు చూస్తున్నారు కదా, కాసేపట్లో అయిపోతుంది కదా. అరే నువ్వేం చెప్తున్నావో నాకు అర్థమై చావట్లేదు. నేనేం చెప్తున్నానో నీకు అర్థం అవుతోందా? సర్లే పిన్ని, ఆనందంలో ఏం మాట్లాడుతున్నానో నాకే అర్థం కావట్లేదు. మనం మళ్ళీ కళ్యాణ మండపంలో కలుద్దాం, సరేనా? చారు, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. చెప్పు పిన్ని, ఏంటది? చారు, ఇక్కడ మా బావగారికి తెలియకుండా. హలో పిన్ని, వినిపిస్తుందా? హలో పిన్ని, నిన్నే. ఏంటో ఆడావిడి పెళ్లి గోల. అమ్మచారు, త్వరగా రామ్మా, నేను పెళ్లి కూతురుగా రెడీ చేయాలి. త్వరగా రా. ఏం చేస్తున్నావే? ఎవరికి ఫోను? అది పెళ్లికి మా అమ్మ తరపు బంధువులకి రమ్మని చెప్పలేదు. వాళ్ళకి ఫోను. తప్పచ్చా, నిజమా? పెళ్లికి పిలవాలంటే నవ్వుతూ రండి అనాలి గాని కంగారుగా మాట్లాడుతున్నావు ఎందుకు? అబ్బే కంగారేముందండి. నువ్వు నోరు తెరిచి ఎవరికి చెప్పొద్దు అన్నానని చారుకి విషయం చేరవేస్తున్నావా? ఏదో కోపంలో వాగేశాడు, మళ్ళీ నన్ను పట్టించుకోడు అనుకున్నావా? ఆద్యసీను పెళ్ళయ్యే వరకు ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు వేసావనుకో, గొంతు పిసికి చంపేస్తారు. మళ్ళీ ఇలాంటి పిచ్చి వేషాలు వేసావా, పెళ్లి బాజాలు వాయించే వాళ్లతోనే నీ చావు మేళం వాయించేలా చేస్తాను. వెళ్ళ ఆగు. ఈ ఫోన్ ఉంటే నువ్వు మాట వినవు కదా. వెళ్ళు. పార్వతి, చెప్పావా? ఏంటి పార్వతి? వాళ్ళ కళ్ళన్నీ మన మీదే ఉన్నాయి. చారుకి చెప్పే అవకాశం లేకుండా మా ఆయన ఫోన్ పగులుగొట్టాడు. మరి ఇప్పుడు ఎలా పార్వతి? ఏదో ఒకటి చేసి అన్నయ్యకి ఈ విషయం తెలిసేలా చెయ్యాలి. ఏం చేద్దాం? ఛాయా, ఏంటే అవతల పెళ్లి పనులు చాలా ఉంటే? పెళ్లి పనులు చేయడానికి చాలా మంది ఉంటారు. నువ్వు ముందు ఇది తీసుకో. ఏంటిది? చీర. ఎవరైనా చూస్తే బాగోదని నీ గదిలో దాచిపెట్టి నీకోసం వచ్చాను. ఏంటిది? పెళ్లిలో నాకు ఈ చీర గిఫ్ట్గా తెచ్చావా? ఈ చీర నేను తీసుకురావడం కాదే, మన కోచ్ సార్ పంపించారు. సార్ పంపించారా? నాకెందుకు పంపించారు? ఆయనకు నాకు ఇప్పుడు ఏ సంబంధం లేదు అని చెప్పాను కదా. ఆయన చీర పంపడం ఏంటి? ఆయన పంపిస్తే నువ్వెందుకు తీసుకొచ్చావు? ఇదిగో కోచ్ సార్ ఫోన్ చేస్తున్నారు, మాట్లాడు. నేను మాట్లాడను. నేను మాట్లాడని చెప్పాను కదా. ఆయన ఎందుకు చేస్తున్నారే? నీతో మాట్లాడాలంటే మాట్లాడు. నేను మాట్లాడను ఛాయ. అది కాదు రామలక్ష్మి. చూడు రామలక్ష్మి, నువ్వు మాట్లాడకపోతే ఆయన ఇలా చేస్తూనే ఉంటాడు.
ఎవరికొకరికి అనుమానం వస్తుంది. మాట్లాడవే తల్లి. రామలక్ష్మి మాట్లాడు ప్లీజ్. హలో హలో రామా. నాకు ఫోన్ చేయొద్దు, నాతో మాట్లాడొద్దు అని చెప్పాను కదా సార్. అయినా ఈ చీర ఎందుకు పంపించారు? ఆ రోజు వ్రతం చేస్తున్నాను, మీరు పంపించిన చీరే కట్టుకుంటాను అంటే డ్రెస్ పంపించి తప్పు చేశాను కదా, అందుకే ఇప్పుడు చీర పంపించాను. అది అప్పుడు సార్, ఇప్పుడు ఇదెందుకు? అప్పుడు నువ్వు అడిగిన చీర ఇవ్వలేకపోయాను, రమ్మంటే నేను రాలేకపోయాను. అందుకే ఇప్పుడు నేను పంపించిన చీర కట్టుకో, నేను పెళ్ళికి వస్తాను. అసలు మీరేం మాట్లాడుతున్నారు సార్? ఈ విషయం ఏమైనా మా బాబాయ్కి తెలిస్తే నన్ను చంపేస్తారు. ప్రేమ కోసం ప్రాణం ఇస్తాను అని అందరూ అంటారు. నీకోసం అలాంటి అవకాశం వస్తే నేను మాత్రం వదులుకోను. హ్యాపీగా మీ బాబాయ్ చేతిలో చచ్చిపోతాను. ఆ చీరలో నిన్ను చూడాలని చాలా ఆశతో వస్తున్నాను. నువ్వు ఆ చీర కట్టుకొని నాకు కనిపించాలి. అయ్యో, మీకు మా బాబాయ్ సంగతి తెలియదు సార్, నిజంగా చంపేస్తారు. నేను నిజంగానే చచ్చిపోతాను అంటున్నాను రామలక్ష్మి. అప్పుడు లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నీకోసం చనిపోయేంత ప్రేమ ఉంది రామలక్ష్మి నాకు. అంతా మీ ఇష్టమేనా? అప్పుడు లేని ప్రేమ ఇప్పుడు నాకెందుకు? అయినా నటించే ప్రేమ నాకు అవసరం లేదు సార్. మీ ప్రేమలు వద్దు, మీ చీరలు వద్దు నాకు. మీ చీర మీకే పంపించేస్తున్నా. ఛాయా, హే రామలక్ష్మి, రామలక్ష్మి ప్లీజ్. ఆయన వద్దు అనుకున్నప్పుడు ఆయన పంపించిన చీర నాకెందుకు? తీసుకెళ్ళి ఆయనకే ఇవ్వు, వెళ్ళు. అది కాదే, ఇచ్చింది మళ్ళీ తిరిగి తీసుకెళ్ళమంటావేంటే? వద్దని చెప్తున్నాను కదా. సరే, ఇది ఇక్కడే ఉండనివ్వు. ఇక్కడెందుకు? ఉంటే నష్టమేముంది? నువ్వు కట్టుకోనని చెప్పావు కదా, ఇక్కడే ఉండనివ్వు. ఛాయా, నాకు అవతల పనుంది, నేను వెళ్తాను. ఇందులో ఒక్కడంటే ఒకటి కూడా బంగారం లేదు, అన్నీ నకిలీవే. ఎవరండి? నమస్కారం బాబు గారు, నేను చారు వాళ్ళ అమ్మని. మీరా? చెప్పండి. పెళ్ళికి ఆ అమ్మాయిని తయారు చేస్తున్నా. సాంప్రదాయంగా మీ ఇంటి నుంచి రావాల్సిన పెళ్లి చీర ఇంకా రాలేదు. అక్కయ్య గారికి ఒక మాట చెప్తామని ఫోన్ చేశాను. అదేంటమ్మా, మా వాళ్ళు పెళ్లి చీర ఇంకా పంపించలేదా? లేదు బాబుగారు, అందుకే ఫోన్ చేశాను. పనుల హడావిడిలో మర్చిపోయి ఉంటారు. వెంటనే పంపించమని చెప్తాను. అలాగే బాబుగారు, ఉంటాను బాబుగారు. పెళ్లి చీర పంపించకుండా ఏం చేస్తున్నారు? జానకి, ఏంటండి? చారు వాళ్ళ ఇంటికి పెళ్లి చీర ఇంకా పంపించలేదా? పంపించలేదా నా ప్రశ్న నన్నే అడుగుతున్నావా? అంటే పంపించలేదన్న విషయం నాకు తెలీదండి. ఇంతమంది ఉన్నారు, ఏం చేస్తున్నారు? అక్కడ చారుని తయారు చేయాలంటే పెళ్లి చీర పంపించాలి కదా. అలాంటి ముఖ్యమైన విషయాల్లో కూడా జాగ్రత్త తీసుకోకపోతే ఎలా జానకి? పద్మ పంపించుంటుంది అనుకున్నానండి. అమ్మో, మా వదిన నన్నిరికించిందేంటి? ఏం పద్మ? అదేంటొదినా, పెళ్లి పనులన్నీ దగ్గరుండి నువ్వే చూసుకుంటున్నావు కదా, అలాంటప్పుడు ఆ చీర కూడా నువ్వే పంపించాలి కదా. అన్నయ్యకి నా మీద చెప్తావేంటి?
అన్నీ వదిన చేస్తే నువ్వేం చేస్తావు అక్క? ఏమే జరుగుతుంది మన కొడుకు పెళ్ళే, అన్ని చెల్లెమ్మ చూసుకుంటుందా? అప్పుడు నువ్వేం చేస్తావే? ఈ ఇంట్లో ఏదైనా వదిన చేతుల మీదుగానే జరుగుతుంది కదా, వదిన పంపించుంటుందేమో అనుకున్నాను. సర్లే జానకి, శ్రీను పెళ్ళంటే మన బిడ్డ పెళ్ళి అనుకున్నాం. మన అనుకున్నప్పుడు అన్ని పనులు మనమే దగ్గరుండి చూసుకోవాలి. నీ బాధ ఏంటనేది నాకు అర్థం అవుతూనే ఉంది. అందుకే ముభావంగా ఉంటున్నావు. మనకి ఇబ్బందిగా ఉన్నా అవతలి వాళ్ళు ఇబ్బంది పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనదే. త్వరగా పెళ్లి చీర పంపించు. అవతల వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అలాగేనండి. త్వరగా కానివ్వండి. ఈ పెళ్ళే ఇష్టం లేదు, అలాంటప్పుడు పెళ్లి చీర ఎందుకు పంపిస్తుంది? అయినా ఈవిడి గారు పంపించేస్తే ఈ పెళ్ళి అయినట్టే. అక్క, నువ్వెందుకులే అక్క, మేం పంపించేస్తాం. నువ్వు రావద్దునా, దా. నా గురించేనా? ఏంటి మేడం గారు అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారంటే నా గురించే అయి ఉంటుందిగా? అవును, నీ గురించే. నువ్వు చేసిన పనులన్నీ గుర్తు చేసుకుంటున్నాను. అయ్యయ్యో, ఆ పని మాత్రం చేయకు. అవి తలుచుకుని నీ మైండ్ మారిపోయిందంటే మళ్ళీ నేను నీకు దూరం అయిపోతాను. ఈ భయం అప్పుడేమైంది? ఎదుటి వాళ్ల మీద మనకున్న ప్రేమ తెలియాలంటే అప్పుడప్పుడు చిన్న అపార్థాలు, అలకలు, దూరాలు ఉండాలని పెద్దవాళ్ళు చెప్తారు. అవునా? మరిప్పుడు నా మీద ఎంత ప్రేమ ఉందో తెలిసిందా? తెలిసింది. నాలో నువ్వు తప్ప నేను లేనని. మనసు తప్పుకుంటే మనిషికి ఎవరికైనా అందులో తన జ్ఞాపకాలుంటాయి. కానీ నా మనసు నిండా నీ జ్ఞాపకాలే. మాటలు చెప్పడం బాగా వచ్చు. ఇవి నేను చెప్తున్న మాటలు కాదు, నా మనసు చెప్తున్న మాటలు. మనిషి అబద్ధం చెప్తాడు, మనసు అబద్ధం చెప్పదాత్యా. నిన్నటి వరకు నీ మాటలే నన్ను బాధ పెట్టాయి, ఈరోజు నీ మాటలే నన్ను సంతోషపెడుతున్నాయి. నిన్న అనేది మర్చిపోద్యా. అందులో నీకు నేను చెడ్డవాడిగానే కనిపిస్తాను. ఈ పెళ్లి జరగనివ్వు, నిన్న అనేది గుర్తు రానంతగా నిన్ను చూసుకుంటాను. మనం బాధపడ్డాం, మన కోసం మన వాళ్ళని బాధ పెట్టాము, ఇప్పటికీ బాధపడుతూనే ఉన్నాం. పెదనాన్న కళ్ళ ముందు ఆనందంగా జరగాల్సిన పెళ్లి చాటుగా చేసుకోవాల్సి వస్తుంది. ఆ తప్పు నాదే ఆద్య. క్షణం ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకుంటే జీవితాలే మారిపోయే పరిస్థితి వస్తుందని మొదటిసారి అర్థమైంది. మళ్ళీ జీవితంలో ఆలోచించకుండా ఏ నిర్ణయం తీసుకోను. నిన్ను కాదనుకున్నందుకు నేను ఇప్పటి వరకు బాధపడుతూనే ఉన్నాను. కొన్ని గాయాలు గుర్తు చేసి మరి గుండెను కోస్తూ ఉంటాయి. ఆ గాయాలకి మందు ఉండదు. నేను చేసిన గాయాలకి నేనే మందవుతాను. ముందు నువ్వు అందంగా పెళ్లి కూతురులా తయారవు. పెద్దమ్మ వాళ్ళు వచ్చి రెడీ చేయాలి కదా. అత్తయ్య వస్తారు, నిన్ను రెడీ చేస్తారులే. కానీ నువ్వు పెళ్లి కూతురులా రెడీ అవగానే మొదట నిన్ను నేనే చూడాలి. ఎందుకు? ఈ అందం మరింత అందంగా తయారై బుగ్గన దిష్టి చుక్కతో కనిపించాల్సింది ముందు నాకే కదా. ఏమైంది చూడాలి సార్, ఒకసారి దిగండి.
ఎంతసేపు పడుతుంది? ఇంజిన్లో ఏదో సమస్య ఉంది సార్, చూస్తున్నాను. సరే, నేను ఏదైనా ట్రై చేస్తాను. కిషోర్ గారు, మీరు ఇక్కడున్నారేంటి? ముహూర్తానికి టైం అవుతుంది కదా. ఎక్కడికండి? మండపానికేగా. మండపంలో ఉండవలసిన మీరు ఇంకా ఇక్కడ ఉండటం ఏంటి? అబ్బాయికి కాళ్ళు కడిగి కన్యాదానం చేసేటప్పుడు చైను ఉంగరం పెట్టాలి కదా. అవి తీసుకుని వస్తున్నానండి. రండి రండి, పదండి, టైం అయింది. మేము నగిలిచ్చిన బ్యాగు, ఇంట్లో పోయిన బ్యాగు మీ దగ్గర ఉందంటే మా అనుమానం నిజమే అన్నమాట. అమ్మో అమ్మో అమ్మో, ఆ నగలు దొంగతనం చేసింది మీరేనా? ఎవరిని రా దొంగ అంటున్నా? ఎలా కనిపిస్తున్నా నీకో? మరి బంగారు నగల బ్యాగు మీ దగ్గరికి ఎలా వచ్చింది? ఏది? ఇవి బంగారు నగలా? గిల్టి నగలిచ్చి నీ కూతుర్ని ఆ ఇంటి కోడలు చేయాలని చూస్తుంది చాలక నన్ను దొంగ అంటున్నావా? ప్రాణాలు తీసేస్తాను. ఆ నకిలీ నగలేంటి? అవన్నీ స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం. నా కూతురు చెప్పిందని వాళ్ళ అత్తయ్యకి కానుగ్గా ఇచ్చాం. షట్ అప్! ఇంకా అబద్ధాలు చెప్పి నన్ను నమ్మించాలని చూస్తున్నావా? ఈ నగల్ని చెక్ చేసి తీసుకొస్తున్నాను. అన్ని నకిలీ నగలే. నకిలీ నగలిచ్చి సీను వాళ్ళని మోసం చేయాలని చూస్తారా? ఇప్పుడే వెళ్ళి నిజం చెప్పి బంగారంలా కనిపించే ఈ నకిలీ నగల్లాగే మీరు కూడా నకిలీ మనుషులని మీ అసలు రంగు అందరికీ అర్థమయ్యేలా చెప్తాను. వద్దండి ప్లీజ్ అండి, అంత పని చేయకండి. నా కూతురు ఇష్టపడింది కదా అని, పద్మకి బంగారం అంటే ఇష్టం కాబట్టి తనకు అలాంటి కానుకలు ఇచ్చి నా కూతుర్ని ఆ ఇంటికి కోడలు చేయాలనుకున్నాను. అంతేగాని మేము మోసగాళ్ళం కాదండి. దయచేసి నా కూతురు పెళ్లి కానివ్వండి, ఈ పెళ్లి పాడు చేయకండి. ఏమండి, మేము మోసం చేసినా వాళ్ళ పెళ్లి కోసమే. 1000 అబద్ధాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలంటారు. నేను చెప్పింది ఒకే ఒక అబద్ధం. దానివల్ల మీకు వచ్చిన నష్టమే ఉందండి. మీరు మీ అమ్మాయితో అమెరికా వెళ్ళిపోతున్నారుగా. ఈ విషయం ఇక్కడితో మర్చిపోండి. యు ఈడియట్! మా కాక ఇంకెవరికిరా నష్టం? ప్రాణంగా ప్రేమించిన సీనుతో మా ఆద్య పెళ్లి ఆగిపోవడానికి కారణం మీరు కాదా? చాటుగా ఈ పెళ్లి ఎప్పుడు ఆగిపోతుందని ఎదురు చూసింది మీరు కాదా? మీ కూతురుతో పెళ్లి చెడిపోయినా ఆ అమ్మాయిని ఆ ఇంటి చుట్టూ తిప్పి చివరికి సీను తనే చారుని పెళ్లి చేసుకుంటాననేలా చేసింది మీరు కాదా? ఎక్కడో అమెరికా నుంచి వచ్చాడు, ఇక్కడ సంగతులేమో నాకు తెలియదు అనుకుంటున్నావా? పద్మకి బంగారం పిచ్చి ఉందని తెలిసి తనకి బంగారం ఇచ్చి ఆ మాటలు ఈ మాటలు చెప్పి పద్మే ఆద్య పెళ్లి చెడగొట్టేలా చేసింది మీరు కాదా? ఈ రోజు ఆనందంగా పెళ్లిపేటల మీద కూర్చోవలసిన నా కూతుర్ని ఏడుస్తూ కూర్చునేలా చేసింది ఎవరు? మీరు కాదా? ఇన్ని ఎదవ పనులు చేసి నా కూతురి జీవితంతో ఆడుకొని ఇంకా మాకొచ్చిన నష్టం ఏంటని అడుగుతున్నావా? షూట్ చేసి పారేస్తాను. ఇంకోసారి ఆ మాట అన్నావంటే అసలు ఇంతసేపు నీతో మాట్లాడి నాకు నీ విషయం రఘురామ్ గారికి చెప్తే నిన్ను ఏం చేయాలో ఆయనే చూసుకుంటాడు. ఇప్పుడే వెళ్ళి మీరేంటో మీరు ఏం చేశారో అక్కడ ఉన్న వాళ్ళందరికీ తెలియజేస్తాను. సీనుతో నా కూతురు పెళ్లి కాకపోయినా పర్వాలేదు, నీ కూతురుతో మాత్రం జరగనివ్వను. మోసం చేసి నా కూతురు జీవితంతో ఆడుకుంటారా? నా కూతురు ఆ ఇంట్లో ఉండకపోయినా పర్వాలేదు,
నీ కూతుర్ని మాత్రం ఆ ఇంటి గడప తొక్కనివ్వను. నా కూతుర్ని బాధ పెట్టిన మిమ్మల్ని అంత సులువుగా ఎలా వదిలేస్తాన్రా? మీ నిజ స్వరూపం ఏంటో ఇప్పుడే అందరికీ చెప్తాను. మీ అంతు చూస్తాన్రా. తొక్క. సార్ సార్ సార్